Namaste, Paranjyoti Sharan. Myself Ramakrishna from Hyderabad, and she is my wife Lalita. So we used to stay in Salem, Tamil Nadu for quite a long time. So అక్కడ ఒక అద్భుతం జరిగింది, లైఫ్ సేవింగ్ మిరకిల్. అక్కడ మాకు ఒక టెంపుల్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్లోని ఆఫ్ ఎ బిల్డింగ్. ఆ బిల్డింగ్ మీద ఒక చిన్న యాస్బెస్టాస్ షీట్స్ వేసి ఒక దీంట్లోని అమ్మ భగవాన్ పెట్టి మేము సత్సంగ్ జరుపుతూ ఉండేవాళ్ళం. సో 96 ఏప్రిల్ 14 ఆ రోజుని మేము అందరం గ్యాదర్ అయ్యాం, డివోటీస్ అందరూ గ్యాదర్ అయ్యి మేము దగ్గరున్న విలేజ్కి వెళ్ళి ధర్మా స్ప్రెడ్ కోసం వెళ్తున్నాము. వెళ్ళడానికి వెహికల్ రాలేదని మేము వెయిట్ చేస్తున్న టైంలో నేనేమో సరే భగవాన్కి చెప్పేసి వద్దామని చెప్పి మీదకి వెళ్ళి అమ్మతోటేమో చెప్పేసి వద్దామని వెళ్ళాను అనమాట. అట్ ద సేమ్ టైం ఏమైందంటే హెవీ విండ్ రావడం చేత ఆ బిల్డింగ్ మీద నుంచి వెళ్తున్నటువంటి హైటెన్షన్ లైన్స్ 440 kVA లైన్స్, ఆ లైన్ ఏమో స్వింగ్ అయ్యి వచ్చి ఈ రూఫ్ని టచ్ చేసింది. ఆ రూఫ్ని టచ్ చేసినప్పుడు దాని దగ్గర ఉన్నటువంటి జే బోల్ట్కి డ్యూ టు ది హై కరెంట్ అది వెల్ట్ అయిపోయి అది కరెంట్ ఏమో స్టార్టెడ్ పాసింగ్ త్రూ ద బిల్డింగ్. సో బిల్డింగ్ అంతా ఎలక్ట్రికేట్ అయిపోయి వన్స్ అంతా అలాగే ఎలక్ట్రికేట్ అయిపోగానే రివర్స్ కరెంట్ వెళ్ళి టెక్నికల్గా ఏమైంది, అక్కడ సబ్స్టేషన్లో పవర్ ఫెయిల్ అయిపోయింది, బ్రేకర్ డ్రాప్ అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారు, అరే తమిళ్ న్యూ ఇయర్స్ డే, బికాస్ ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్ 18 విలేజెస్కి వెళ్తుంది. సరే ఇదేంటి అందరు పవర్ పోయింది, ఏదో బర్డ్ వచ్చి ట్రిప్ అయిపోయి ఉంటుందని వాళ్ళు మళ్ళీ తిరిగి ఆన్ చేస్తారు, చార్జ్ చేయగానే ఆ సెకండ్ టైం వచ్చిన వోల్టేజ్కి టోటల్ నా తల మీద ఉన్నటువంటి భగవాన్కి శ్రీమూర్తికి నాకు మధ్యలో ఉన్నటువంటి యాస్బెస్టాస్ షీట్ క్రాక్ అయిపోయి అందుమించి ఫుల్ ఫైర్ అంతా నా ఒంటి మీద అంతా పడిపోతూనే ఉన్నాయి. చుట్టూ బిల్డింగ్ అంతా అన్ని వైర్లు కాలిపోతున్నాయి. అక్కడున్న టీవీ బ్లాస్ట్ అయిపోయింది, అక్కడున్న కంప్రెసర్ బ్లాస్ట్ అయిపోయింది అంతా. సో అదే సేమ్ అగైన్ ఆ రివర్స్ కరెంట్ వెళ్ళేటప్పటికి అగైన్ బ్రేకర్ ట్రిప్ అవగానే అంతలో మా ఫ్రెండ్స్ డివోటీస్ వాళ్ళందరూ కింద ఉన్న వాళ్ళందరూ పరిగెట్టుకుని వెళ్ళి సబ్స్టేషన్ ఫోన్ చేసి ఇక్కడ బిల్డింగ్ ఎలక్ట్రికేట్ అయిపోయింది, డోంట్ స్విచ్ ఆన్ ద పవర్ అని చెప్పారు. 18 విలేజెస్కి ఏమో పవర్ వెళ్తున్నది, ఎలక్ట్రికేట్ అయిపోవడం ఏంటి, బిల్డింగ్ ఏదో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయిపోయి ఉంటుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ ఒక 18 స్టాఫ్ వీళ్ళందరూ జీప్లో వచ్చి అడిగారు అనమాట, ఎనీ ఫ్యాటల్ యాక్సిడెంట్ అని. లేదండి ఏం ఫ్యాటల్ అవ్వలే, ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ అవైలబుల్ ఇన్ ద హౌస్ అండ్ నోబడీ ఈస్ దేర్ అని చెప్పాను. అదే ఆయనేమో అరే బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్, ఈ పవర్ వచ్చిన తర్వాత ఎవరు ఉండరు, జస్ట్ గెట్ స్మాష్డ్, ఎంత పవర్ వస్తున్నదని చెప్పి లైన్ మ్యాన్ పిలిచారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడు, ఆయనకు చూపించు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదండి ఈయన ఒక్కడే ఉన్నాడు, అయినా కూడా ఏఈ గారేమో చూపించంటే లైన్ మ్యాన్ ఇస్ గోయింగ్ విత్ ద టెస్ట్ ల్యాబ్. నేను వాడికన్నా ముందు క్రాస్ అయ్యి నేను బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయాను విత్ బేర్ ఫుట్. వాడు నేను బేర్ ఫుట్తో వెళ్ళిపోతున్నాను ఏంటన్నాడు, నేను ఇలాగే కదా నించున్నాను ఇందాకడి నుంచి అన్న అనగానే వాడేమో ఆ టెస్ట్ ల్యాంప్ వాల్ మీద పెడితే త్రూ ద న్యూట్రల్ ఇది కరెంట్ పాస్ అయిపోయి టెస్ట్ ల్యాంప్ ఫెయిల్ అయిపోయింది. అంతలాగా అంత వచ్చింది. అరే ఇంత కరెంట్ పాస్ అయిపోతున్నా నువ్వేంటి బేర్ ఫుట్తో, నా భగవాన్ ఉన్నాను కదా నాకేం అవ్వడం లేదండి. సో దట్ మచ్ కరెంట్ పాసింగ్ త్రూ మై బాడీ ఆల్ ద టైం. ఇది అవగానే వాళ్ళు ఏం చేశారు, సరే లైన్ త్రూ చేసి ఇవ్వాలి, న్యూట్రల్లోంచి పవర్ వెళ్ళిపోతున్నది, మీరేమో భగవాన్ అంటున్నారు, మీలోంచి మీ బాడీలోంచి ఏమో ఆ కరెంట్ పాస్ అవ్వడం లేదు, సో హెల్ప్ అస్, మీరు మీదకి వెళ్ళి ఆ యాంగిల్కి ఎక్కడైతే టచ్ అయిపోయి వెల్డ్ అయిపోయి ఉన్నదో అది కట్ చేసి మాకు ఇవ్వండి అంటే మైసెల్ఫ్ వెంట్ అప్ ద బిల్డింగ్, రూఫ్ మీదకి వెళ్ళి కూర్చుని ఆ యాంగిల్ని నేనే కట్ చేసి వాళ్ళకి పవర్ త్రూ చేసేసి ఇచ్చి అదే మిరకిల్ తోటి ఐ స్టార్టెడ్ దట్ ఆ విలేజ్లో స్ప్రెడ్ స్టార్ట్ చేసి ఫస్ట్ సత్సంగ్ కండక్టెడ్. టుడే అక్కడేమో ఈ మిరకిల్ తోటి హ్యూజ్ సత్సంగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇంత గొప్పగా అమ్మ భగవాన్ సేవ్ చేసి 2 days తర్వాత వెళ్ళి చూస్తే ఆ ఎల్లో సఫీద్ వస్త్ర భగవాన్ శ్రీమూర్తి తాలూకా చేతులు 2 బ్లాక్గా ఉన్నాయి. అంటే ఐ షుడ్ హ్యావ్ గాట్ చార్డ్ లైక్ దట్, అలాగా లైఫ్ పోయేది. సో ఇట్ ఈస్ ఎ లైఫ్ సేవింగ్ మిరకిల్, నాట్ ఓన్లీ లైఫ్ సేవింగ్, ఎగ్నెస్ట్ ద సైన్స్. నేను ఎర్త్ అవుతున్నా కూడా కరెంట్ ఇస్ నాట్ పాసింగ్ త్రూ మీ. సో అంత గొప్ప మిరకిల్ భగవాన్ ఫిజికల్లీ లిఫ్టెడ్ మీ అనుకుంటాను. అలాంటి మిరకిల్ చేసి నన్ను సేవ్ చేసిన పరంజ్యోతి